ఆకలిస్తుందమ్మా. మనం టిఫిన్ తెచ్చేసాం కదా, అందరికి షేర్ చేసుకుంటే మనకి టేస్ట్ చేస్తాం కదా. ఓకే అమ్మా, ఇదిగోండి టిఫిన్. ఓకే, ఒక ప్లేట్ బోండా. వరలక్ష్మి టిఫిన్స్ అంట బాగున్నాయని మళ్ళీ రెండోసారి పెట్టాం. సో ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్లు ఇడ్లీ, 1 ప్లేట్ బోండా. అవును, మరి ఎలా షేర్ చేసుకుంటాం? నాలుగు బోండాలు ఉన్నాయి, మనం ముగ్గురమే ఉన్నాం. స్వీట్గా చెప్పావే. మరి నువ్వేమంటావు కన్నా? హర్షకి 1 ఇద్దాం, ఇంకొక 3 ఉంటాయి కదా, నువ్వు ఒకటి నేను ఒకటి తీసుకుందాం, ఇంకొక బోండా హాఫ్ తీసుకొని ఇద్దరం తిందాం. అంత అవసరం లేదు, అన్నీ ఈక్వల్గా షేర్ చేసేసుకున్నామా? ఇడ్లీ బోండా మొత్తం. ఓకే, ఇడ్లీలు ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, 3 ఇడ్లీస్. ఇక్కడ 3 ఇడ్లీస్ కదా. సరే, ఇప్పుడు 3 ఇడ్లీస్ మన ముగ్గురం ఉన్నాము. మరి ఈక్వల్ అంటే ఎన్ని వస్తాయి ఒక్కొక్కరికి? ఈక్వల్గా షేర్ చేయొచ్చా? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 డివైడెడ్ బై 3 4. 6 డివైడెడ్ బై 3 2. కరెక్ట్. సో ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 2. నా 2 నాకు ఇచ్చేయండి. ఒకటి అమ్మా, 2 అమ్మా. ఇంకొక హాఫ్. ఓకే, సో అందరికి 2 వచ్చేసాయిగా. సరిపోయిందా? ఓకే, తినండి, ఇంకా అయిపోయింది. బోండా అవునా? ఓకే, ఇప్పుడు ఇది బోండా 4 ఉన్నాయి కాబట్టి ఎలా షేర్ చేద్దాం? లేదా ఇంకొక ఈజీ పద్ధతి చెప్పనా? ఒక బోండా తీసుకుని దీన్ని 3 పార్ట్స్గా చేద్దాం. ఓకేనా? 1 పార్ట్, ఇది 2 పార్ట్స్, 3 పార్ట్స్. ఓకే, 3 పార్ట్స్ చేసుకున్నాం. సో మన ముగ్గురికి 1 2, ఇది నాకు 3. అలా అన్నీ 3 పార్ట్స్ చేసుకుందాం. ఓకే, ఎందుకమ్మా ఇంకొక 3 ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీయొచ్చుగా. ఇలా అయితే ఈక్వల్గా వస్తాయి. ఓకేనా? ఇది మ్యాథ్స్లో ఏమంటారు? మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. మొత్తం 4 ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని పీసెస్ వస్తాయో చూద్దాం. ఒక పీస్ని ఎన్ని చేస్తున్నాం? 3. ఒక్కొక్కరికి 4 పీసెస్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక్కొక్కరికి ఎన్ని పీసెస్ వస్తాయో మీకు తెలుసు. ఓకే, 4 పీసెస్ వస్తాయి. 4 పీసెస్ కలిపితే ఒక బోండా అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బోండా వచ్చినప్పుడు మరి 4 బోండాలు ఈక్వల్గా ఎలా పంచుకున్నాం మేము ముగ్గురం? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మ్యాథ్స్ జీనియస్ ఎవరో చూద్దాం. సరేనా? ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క బోండా ఏమైపోయింది? మేము ముగ్గురం 4 బోండాలు సమానంగా పంచుకున్నాం. 4 పీసెస్ వచ్చాయి. 4 పీసెస్ కలిపితే ఒక బోండా అనుకుంటే 3 బోండాలు అవుతాయి. కానీ ఆ 4వ బోండా ఏమైపోయింది? కామెంట్లో చెప్పండి. మ్యాథ్స్లో ఫ్రాక్షన్స్ అంటారు దీన్ని. ఎలా ఉంది? సూపర్. సో ఇదండి ఫ్రెండ్స్, వరలక్ష్మి టిఫిన్స్ వాళ్ళది. చాలా స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా బాగున్నాయి. చట్నీస్ కూడా, అల్లం పచ్చడి కూడా తింటున్నారు మా పిల్లలు. అల్లం పచ్చడి అదిరిపోయింది. మా కన్నగాడు అసలు మంట తిందు, కానీ తను కూడా అల్లం పచ్చడి తింటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe our channel.